కేసీఆర్తో 4 స్తంభాలాట ఆడుతున్న కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్. కేటీఆర్ ఆఫ్టర్ ఆల్ ఓ ఎమ్మెల్యే, వర్క్ చేయనోడు, వర్కింగ్ ప్రెసిడెంట్. రేవంత్, కేసీఆర్ ఇద్దరు దుర్మార్గులే. ఎంపీ ధర్మపురి, నిన్ననో మొన్న ఇద్దరు లేచినట్టున్నాడు. ఇన్ని రోజులు కనబడలే మరి. ఈయన నరనరాన అరవింద్ గారి నరనరాన కేసీఆర్ని హేళన చేయడం, కేటీఆర్ని దుర్భాషలాడడం, కవితను దుర్భాషలాడడం, లేకపోతే హరీష్ రావుని, సంతోష్ రావుని ఏదో ఒక మాట అనడం. ఈ హామీలు ఎందుకు నెరవేర్స్తలేవు, ఈ రుణమాఫీ ఎందుకు జరగలేదు అనేది దాని మీద మాట్లాడలే. ఎంపీగా ఉండి ఇంతవరకు ఏది మాట్లాడలే. పోనీ నువ్వు ఎంపీగా కొట్లాడి పార్లమెంట్లో రాష్ట్రానికి ఏమన్నా సాధించి పొడిచినవా అంటే అది లేదు. 2 సార్లు నిజామాబాద్ ప్రజలు నిన్ను ఎందుకు గెలిపించులో వాళ్ళకు తెలియదు. నువ్వు ఎంపీగా ఉండి నువ్వు తీసుకురావాల్సిన నిధులు పక్కన పెట్టి కేసీఆర్ తోటి వాళ్ళ ఇంట్లో 4 స్తంభాల ఆట ఆడితే నీకేం వచ్చే, నీకేం బాధ? వాళ్ళు 4 స్తంభాల ఆట ఆడతారా, 40 స్తంభాల ఆట ఆడతారా, అది వాళ్ళ పార్టీలోని అంతర్గత సమస్య. అది నీకేం అవసరం? ఇదేమైనా పనికొచ్చే స్టేట్మెంటేనా, ఇదేమైనా పనికొచ్చే వార్తేనా? ఇది ముందు నీ పార్టీలో ఏం జరుగుతుంది, నీ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఈటల రాజేందర్ గారిది ఒక గ్రూపు, బండి సంజయ్ గారిది ఒక గ్రూపు, డికే అరుణ గారిది ఒక గ్రూపు, కిషన్ రెడ్డి గారిది ఒక గ్రూపు. ఇక మరి నువ్వు ఏ గ్రూపులు ఉన్నావో నువ్వు చూసుకోవాలి. నీ పార్టీలో గ్రూప్ తగాదాలు పక్కన పెట్టి కేసీఆర్ ఇంట్లోకి తొంగి చూస్తాను. ఇదే చెడ్డ గుణం మనోళ్ళది, ఇక్కడ ఉండే ప్రజలది ఇదే చెడ్డ గుణం. వాడి ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోడు, కానీ బయట ఇంట్లో ఏం జరుగుతుందని తొంగి నిక్కి చూస్తారు. ఆ గటువంటివాడే ఇప్పుడు ఈ ధర్మపురి అరవింద్ గారు కూడా. వాళ్ళు ఆడుకొని మీకు సీట్లు రాకుండా తెచ్చుకోకుర్రి, వచ్చేసరికి మీకు కాంగ్రెస్కు సీట్లు రాకుండా తెచ్చుకోకుర్రి, అక్కడ దాకా తెచ్చుకోకుర్రి, ఆగమైపోతారు.